తిరుపతి జిల్లా నారవారిపల్లిలో నారా రామూర్తి నాయుడు స్మృతివనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. రామూర్తి నాయుడికి ప్రకృతి ప్రేమికుడు ఆయన కావడంతో స్మృతివనాన్ని కూడా అదే తరహాలో రూపొందించారు. పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు స్మృతివనాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఈ రోజుతో నారా రామూర్తి నాయుడు చంద్రబాబు నాయుడు సోదరుడికి చనిపోయి ఏడాది అవడంతో సంవత్సరీకాన్ని నిర్వహించారు. స్మృతివనాన్ని ఇక్కడ నారావారిపల్లెలో ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం, చాలామంది ప్రజలు కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. చంద్రబాబు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే విధంగా నివాళులు అర్పించారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే అమ్మనమ్మ అర్జున నాయుడు ఉన్నారో వాళ్ళ సమాధులకి సరిగ్గా వెనక అప్పుడు ఈ యొక్క అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగింది. మనం చూసాం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించేటువంటిది. యాక్చువల్గా అసలు ఏంటి కాన్సెప్ట్, ఒక సమాధికి సంబంధించినటువంటి దీంట్లో ఎందుకు ఈ షేప్లో ఉంది ఏమి అనేది మనం వీళ్ళని అడిగి తెలుసుకుంటే, ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు అంత్యక్రియలు జరిగింది ఇక్కడే. ఎదురుకుండా మనం చూస్తే నీళ్లు, అలాగే ఫౌంటైన్కి సంబంధించిన నీడ ఇది చూడొచ్చు. మనం ఒక నీడ లాంటి షెల్టర్ ఒకటి ఉంది. ఈ షెల్టర్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, పక్షులు, ముఖ్యంగా రామూర్తి నాయుడికి ప్రకృతి అన్నా పక్షులన్నా ఉన్న ఇష్టం కారణంగా పక్షులు వచ్చి నీళ్లు తాగి ఇక్కడ కాసేపు ఉండి వెళ్ళే విధంగా ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేశారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, ఎండ ఉన్నప్పటికీ ఇక్కడ నీడ ఉంది. ఈ నీడలో పక్షులు ఉంటాయి. నీళ్లు తాగాలనుకుంటే ఆ పక్షులు తాగి ఇక్కడ కాసేపు ఉండి భవిష్యత్తులో ఇక్కడ పూర్తిగా చెట్లు కూడా పెంచబోతున్నారు. వాటి యొక్క ఆ ఫౌంటైన్ లాగా నీటి పరిశుద్ధత కూడా ఉండే విధంగా కొంత శాస్త్రీయమైనటువంటి విధానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క స్మృతి వనాన్ని చంద్రబాబు కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతకుముందే వచ్చి నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. చాలామంది అసలు ఆ స్మృతి వనం ఎలా ఉందని తెలియదు. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఉన్న ఇబ్బందుల కారణంగా ఎవరిని కూడా అలౌ చేయలేదు, మీడియా కావచ్చు ఎవరిని కూడా. అయితే ఇప్పుడే జస్ట్ విజిట్ చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడే అలౌ చేయడం వల్ల జనం కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. ఎలా ఉందని తెలుసుకోవాలనే ఉత్సాహం, అలాగే వచ్చి నివాళులు అర్పించాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు కూడా పక్షుల కోసం అలాగే ప్రకృతి పరంగా రెండింటికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క స్మృతి వనాన్ని నారా రామూర్తి నాయుడు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి తమ్ముడి స్మృతి వనాన్ని ఆవిష్కరించారు. వీడియోలు నటరాజుతో దినేష్, ఆంధ్రజ్యోతి, తిరుపతి.